దినేష్ గారు, అట్లాగే శ్రీలత గారు, ఇన్ఛార్జ్ ఏమోగా ఉన్నటువంటి లావణ్య గారు, స్థానిక సహకార సంఘ చైర్మన్ గారు, నాతో పాటు వచ్చినటువంటి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు స్వామి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ సురేంద్రన్న గారు, గ్రామానికి సంబంధించినటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఇది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనం పంట వేసిన తర్వాత వచ్చినటువంటి తెగుళ్ళు, దానికి సంబంధించినటువంటి విషయాలలో మనం సైంటిస్టుల చుట్టూ, శాస్త్రవేత్తల చుట్టూ తిరిగే కంటే అసలు విత్తనం వేసే ముందే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా చర్యలు తీసుకుంటే పంట మంచిగా వస్తుంది, తెగుళ్ళ నుంచి బయటపడతాము, దిగుబడి ఎట్లా వస్తున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ముందుగానే గ్రామాలకు వచ్చి రైతులతో కూర్చొని రైతులకు తగినటువంటి సూచనలు, సలహాలు ఇవ్వడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మొన్న రబీలో ఇదే పల్లికొండ గోంగోపులలో విత్తనం 5 నెలలైనా కానీ ఒక యూనిఫామ్గా పొట్టకొస్తలేదు, ఒక పరిశాతం వచ్చింది, బిల్లింగ్ వస్తలేదు, మరి ఇది వస్తుందో రాదో, వచ్చింది కోతకు వస్తుంది, మరి బిల్లింగ్ వచ్చేసరికి రాలిపోతలేమనేటువంటి భయాందోళనలో మనం ఆ రోజు ఉంటే మరి మన సైంటిస్ట్లకు ఫోన్ చేసి సైంటిస్ట్ వచ్చి చూసేసరికి ఇదంతా కూడా ఆలస్యం అయిపోయి రైతుకు నష్టం జరిగేటటువంటి పరిస్థితి మనం గమనించినాం. అందుకని ముందుగానే ఇట్లా వ్యవసాయ సాగులో ఎలాంటి విధానం పాటించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటువంటి ముందుగానే చెప్పడం అనేది కూడా ఇది రైతుకు ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. అందుకనే ప్రభుత్వం దీన్ని తీసుకోవడం జరిగింది. ఇదివరకు శాస్త్రవేత్తలు దినేష్ గారైనా రోగం వచ్చేస్తుంది, రోగం వచ్చిన తర్వాత ఏం చేయాలి అర్థం కాదు, షాప్ పోతాడు, షాప్ పోయేసరికి వాడు ఆనందలేకని 4 రకాలు ఇస్తాడు, 4 రకాలు ఇచ్చేసరికి వాడు కొట్టాలి సరిగా తగ్గకపోతే మళ్ళీ ఇంకో మంది ఇస్తాడు. ఇట్లా ఆర్థికపరమైన భారం, పంట నష్టపోవడం, చివరికి ఏం చేయాలి అర్థం కాక ఆత్మహత్య చేసుకోవడం ఇట్లా జరుగుతుందంటే ఎందుకు చెప్తున్నానంటే పంట సాగు విధానంలో మనం ఎందుకంటే ఎట్లా చేసినామో ఒక సిస్టమ్ చేసుకుంటే తప్ప మనం కేవలం ఫర్టిలైజర్ మీదనో ఈ పురుగు మందుల మీద వాడితే నష్టం జరుగుతుంది. దయచేసి అంత పోకుండా మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే విత్తనం వాడినంత కూడా ప్రభుత్వం చాలా ఆలోచన చేసి రైతులకు మంచి విత్తనాలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి యూనివర్సిటీ, మనకు ఉన్నటువంటి యూనివర్సిటీ కళాశాల ఏదైతే ఉందో ఆ యూనివర్సిటీ వాళ్ళు తయారు చేసినటువంటి విత్తనాలు, నోటిఫై విత్తనాలు, వాళ్ళు ఇచ్చినటువంటి విత్తనాలను మేము ప్రొడక్షన్ చేసి రైతులకు తక్కువ ధరకు అందించాలనేటువంటి ఒక ఆలోచనతోటి తెలంగాణ అంటే అప్పుడు ఆనాడు ఏపీసీ మన సారంగపూర్ సీడ్ అంటే మన సారంగపూర్ విత్తనం అని మనము వడ్లు తీసుకొచ్చుకునే సారంగపూర్ పోయి ఇది ఇప్పుడు తెలంగాణ సీడ్గా మారిన తర్వాత అంటే ప్రభుత్వం రైతులకు నష్టం జరగదనేటువంటి ఆలోచనతో ఒక మంచి విత్తనాలను ఒక బాధ్యతయుతంగా జరుగుతుంతో విత్తనాలను రైతులకు అందించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఇది. సరే కదా, తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోయిన తర్వాత గత 10 సంవత్సరాల్లో కొంచెం రైతుకు విత్తన సంస్థకు గ్యాప్ దూరం పెరిగింది. ఆ దూరం పెరగడంతో చాలా రైతులంతా కూడా ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడేటువంటి పరిస్థితి. కొన్ని కంపెనీలు అయితే పేరు తీసుకుని కానీ ఆ బస్తాల మీద పేరు ఉండదు, దానికి సార్ చెప్పిన ట్యాగ్ ఉండదు. ఆ విత్తనాలకు ఎగబడి మనం కొంటున్నాం. అది ఏమనుకుంటున్నా నాకు అర్థం కాదు. అంటే ఒక విత్తనం వాడేటప్పుడు అది ఏ కంపెనీ, ఏం ధర, సర్టిఫై చేసిండ్రా లేదా, ఇవన్నీ వివరాలు లేకుండా మనం కొంటే నష్టం జరిగినప్పుడు ఎవరు దాన్ని జవాబుదారు కనుక ఆలోచన చేయండి. ఇదే పల్లికొండలో గోనుగోపుల్లో నేను పోయినప్పుడు ఒకరైతే రిసిప్ట్ ఉండదు. రేపు నష్టం జరిగితే క్లెయిమ్ చేసుకోవడానికి, నష్టపరిహారం ఇప్పించడానికి అసలు రిసిప్ట్ లేకపోతే నీకు ఆధారం ఏంటంటే నేను ఎవరిని ప్రశ్నిస్తాం? వాళ్ళు అమ్మిండు మనకు కొన్నట్టు మనకు ఆధారం ఏంటి? ఈ రకంగా మనం ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి వాళ్ళు చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలకు, వాళ్ళు వ్యాపార ప్రకటనలు ఆకర్షించాక వ్యాపార ప్రకటనలు చూసి మనము విత్తనాలు కొనుగోలు చేసి నష్టం జరిగితే నష్టపోయే రైతులే. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చేటటువంటి విత్తనం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చే విత్తనం కూడా 1-2 క్వింటాల్ దిగుబడి తేడా తప్పితే ఎక్కడ కూడా 5-10 క్వింటాల్ తేడా ఎక్కడ లేదు. ఇప్పుడు మేము ఇస్తున్నాం కేఎన్ఎం 6038 ఇస్తున్నాము, బీపీటీ 520 ఇస్తున్నాము, ఆర్ఆర్ఆర్ ఇస్తున్నాము. అదే ప్రైవేట్ కంపెనీ ఇచ్చేటప్పుడు కూడా గది దిగుబడి వస్తుంది, మేము ఇచ్చే విత్తనం కూడా గది దిగుబడి వస్తుంది. మరి అలాంటప్పుడు మన విత్తనం వాడకుండా ఎవరో ప్రైవేట్ కంపెనీల
విత్తనాలు ఎవరో డీలర్ చెప్పినని ఆ విత్తనాలు వాడితే రేపు జరగడానికి నష్టం జరిగినప్పుడు దాని బాధ్యత ఎవరు వహిస్తారని ఒకసారి ఆలోచన చేయండి. అందుకని నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవాళ గతంలో ఏ రకంగా అయితే ప్రభుత్వ విత్తనాన్ని వాడినాము, ఇవాళ మేము ప్రభుత్వం విత్తన సంస్థ ఏది ఉందో మీకు ఖచ్చితంగా అన్ని విత్తనాలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నాకు తెలిసి ఏనాడు కూడా విత్తన సంస్థ విత్తనము ఒక కాంప్లైంట్ కూడా వచ్చింది అనేటటువంటి నేను ఏంటంటే చూడలేదు. మరి మీకు కూడా చాలా ఏళ్ళుగా మీరు కూడా వాడి ఉంటారు, మీకు కూడా ఐడియా ఉండాలి. ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి విత్తనం ఎప్పుడు సమస్య రాలే వరిలో. అక్కడక్కడ సోయ వస్తే రావచ్చు కానీ అది మనం ప్రొడక్షన్ చేయము కాబట్టి అట్లా వచ్చి ఉండొచ్చు. కానీ ఈ వరి విత్తనం అనేది ఎక్కడ కూడా ప్రాబ్లం రాలేదు. కాబట్టి దయచేసి మీరు ఈ సీజన్ లో మేము ఇచ్చేటటువంటి సన్న రకాలైన దొడ్డు రకాలైనా మీరు వాడండి. మీకు ఎన్ని విత్తనాలు కావాలంటే విత్తనాలు ఇచ్చినటువంటి బాధ్యత నాది. ప్రైవేట్ వాళ్ళ కంటే రేట్ తక్కువ. ఈ విత్తనాలను కూడా నేనే మన రైతుల దగ్గర నేను ప్రొడక్షన్ చేసి మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేసి విత్తనంగా తయారు చేసి మీకు ఇస్తున్నాను. ఒక బాధ్యతయుతంగా అంటే మేమే బెరుకులు అవన్నీ కూడా చాలా పకడ్బందీ చేస్తాం. ఇదివరకు సార్ చెప్పాడు ప్రైవేట్ వాళ్ళు చేసిన దాంట్లో బెరుకులు ఉన్నా ఏమున్నా అట్లా తీసుకొచ్చి తిరిగి రైతులకు ఇస్తా ఉన్నారు. ఇస్తే నష్టం జరిగేటటువంటి పరిస్థితి. కానీ అట్లా కాకుండా మేము చాలా జాగ్రత్తగా మేము ఎవరికైతే ప్రొడక్షన్కు ఇచ్చినామో రైతులకు బెరుకులు ఉంటే రిజెక్షన్ ఉంటే దాన్ని తీసుకోవట్లేదు మేము. అది ఎవరైనా సరే నేను కూడా ప్రొడక్షన్ చేసిన నాకు కూడా లేకుంటే నాకు కూడా తీసుకోరు. ఎందుకంటే మళ్ళీ మన విత్తనం ఇవ్వాలి రైతులకు. ఇచ్చే దాంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మొత్తం రైతు నష్టపోతారు. కాబట్టి అట్లా లేకుండా జాగ్రత్తగా తీసుకొని జాగ్రత్త చేసి వాళ్ళ రైతు విత్తనం అందించడానికి మేము ఉన్నాం. కాబట్టి దయచేసి మీరంతా కూడా ఈ ప్రైవేట్ విత్తనాల బారిన పడకుండా మీరు ఈ విత్తనాలు సంస్థ ఇచ్చేటటువంటి విత్తనాలు వాడండి అని చెప్పేసి నేను మీ అందరికి కూడా ఈ సభ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీ సహకార సంఘం ద్వారా అయినా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లేదా మీరు రైతులు నేరుగా 2 టన్నులు కావాలంటే కూడా మీ ఇంటికి మేము పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ధర కూడా నిర్ణయం చేసిన కేజీకి 45 రూపాయలు 50 పైసలు తక్కువ ప్రైవేట్ వాళ్ళ కంటే